అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా విద్యార్థులందరి కోసం అలంకారాలు వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఈ క్రమంలో శబ్దాలంకారాలు 5వ విభాగానికి స్వాగతం పలుకుతూ ఇది ముక్త పదగ్రస్తాలంకారం. ముక్త పదగ్రస్తాలంకారం అంటే ఏమిటి? ఇక్కడ అర్థాలు చూడండి జాగ్రత్తగా. ముక్త విడువబడిన, పద పదాన్ని, గ్రస్త తీసుకొనుటను ముక్త పదగ్రస్త అలంకారం అంటారు అని ఇక్కడ రాసుకుందాం. అంటే నిర్వచనం ఏం చెప్తాం? ఒక పాదం చివర వదిలిన పదాన్ని రెండవ పాదం మొదటి పదంగాను, ఇది పద్యంలోనే ఎక్కర్లేదు, మనం కవితల రూపంలో రాయొచ్చు, వాక్యాల రూపంలో రాయొచ్చు, పద్యాల రూపంలో కూడా రాయొచ్చు. ఒక పాదం చివర వదిలిన పదాన్ని మొదటి పాదంలో చివర ఏ పదమైతే రాస్తామో, వదిలిన అంటే రాసినటువంటి, విడిచిపెట్టబడినటువంటి ఆ పదంతో అక్కడికి ఆ వాక్యం ఎండ్ అవుతుంది అనమాట. ఆ పదాన్ని మళ్ళీ రెండవ పాదం మొదటి పదంగా స్వీకరించాలి మనం. అంటే రెండవ పాదంలో మొదటి పదంగా ఆ పదాన్నే రాయాలి. మొదటి పాదంలో విడిచిపెట్టబడిన పదాన్ని రెండవ పాదంలో మొదట తీసుకోవాలి. అలాగే రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదంగా మూడవ పాదం చివర వదిలిన పదాన్ని నాలుగవ పాదం మొదటి పదంగా తీసుకోవాలి. అలా స్వీకరించడాన్ని ముక్త పదగ్రస్తాలంకారం అని అంటారు. ఇక్కడ ఉదాహరణలు చూడండి. లక్ష్మీసు విభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే, చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వెంకటేశ్వర సుప్రభాతంలో ఈ రెండు పాదాలు చూడండి మీరు. లక్ష్మీసు విభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే, దీనితోటి విడిచిపెట్టబడింది ఈ పదం. ఇక్కడ ఈ పాదంలో చివరేమొచ్చింది? చక్షుషే. మళ్ళీ రెండవ పాదంలో ఏమైంది? చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఆ మొదటి పాదంలో విడిచిపెట్టబడిన పదాన్ని రెండవ పాదంలో మొదట స్వీకరించడం జరిగిందన్నమాట. ఇలా రెండు పాదాలైనా కూడా మనం రాయొచ్చు. సరదాగా విద్యార్థులు భాషా జ్ఞానం పెరిగే కొద్దీ చిన్న చిన్న కవితల రూపంలో కూడా మనం ఈ ముక్త పదగ్రస్త అలంకారాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. మా ఇంటి పక్కన ఉన్నది 2 అంతస్తుల మేడ. మేడను ఆనుకుని ఉన్నది ఒక పెద్ద మామిడి తోట. తోటలో కూర్చుని ఉన్నది ఒక చిన్నది. చిన్నది భలే బాగున్నది. ఎంత బాగుంది! అలా చిన్న చిన్నవి సరసంగా, సరళంగా, అందంగా చిన్న చిన్న కవితలు కూడా మనం రాసుకోవచ్చు. అలాగే అమ్మ అమ్మ రావమ్మ, రావమ్మాదయ చూడమ్మ, చూడమ్మ నీ భక్తులను, భక్తులను నీ బిడ్డలను. ఇలా విడిచిపెట్టబడిన పదాన్ని తరువాతి పాదంలో మనం ప్రయోగించాలన్నమాట. ఇలా కనుక మనం ప్రయోగించినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని అంటారు. ఇక్కడ చూడండి. సుదతి నూతన మదన, మొదటి పాదంలో మదన అనే పదాన్ని చివర రాశారు. దాన్ని మళ్ళీ రెండవ పాదంలో మదనాగతురంగ పూర్ణమణిమయ సదన. ఇక్కడ మదన అనే దాన్ని మొదట ఉపయోగించి రెండవ పాదం చివరేమిటి? సదనాతో విడిచిపెట్టారు. మళ్ళీ ఈ సదన అనే దాన్ని మూడవ పాదంలో తీసుకున్నారు. సదనామయ గజరదన, రదన. ఈ రదన అనే పదాన్ని రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ అని ఇక్కడ 4వ పాదంలో ఈ రదన అనే పదాన్ని మొదట ప్రయోగించారు. ఇలా విడిచిపెట్టబడిన పదాన్ని తరువాతి పాదంలో ప్రయోగిస్తూ రాసినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్తాలంకారము అని అంటారు. విడువబడిన పదాన్ని తరువాతి పాదంలో ప్రయోగించడము. అర్థమైందా స్టూడెంట్స్? విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.